నమస్కారం గురుగారు. నమస్కారం. స్వరార్చన కార్యక్రమానికి సాదర ఆహ్వానం, ఆత్మీయ ఆహ్వానం, స్వాగతం. సంతోషం. చిన్నప్పటి నుంచి అసలు మీ సంగీత ప్రస్థానం ఎలా సాగింది, దాని గురించి మొట్టమొదటిగా చెప్పండి. పుట్టింది సంగీత వంశంలోనే. మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు చక్కటి సంగీత విద్వాంసులు. మా నాన్నగారు వాగ్గేయకారులు కూడాను. ఒక 100 పైన 125 130 వరకు ఉంటాయి. స్వయంగా కీర్తనలు రచించారు, కొన్ని వర్ణాలు రచించారు. ఆ రోజుల్లో అంటే 1964-65 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆర్థిక సహాయంతోనూ, సంగీత నాటక అకాడమీ వారి సహాయంతోనూ పుస్తకాలుగా అచ్చు వేశారు కూడా. చిన్నప్పుడు గీతాలు బాగా ముచ్చటపడేవాడిని. అందులో ఆనలేకర అని శుద్ధ సావేరి గీతం నాకు చిన్నతనంలో చాలా ఇష్టం. అది అలాగే గీతాలు అవి ఇంటికి వచ్చిన పిల్లలు వాళ్ళు వీళ్ళు పాడుకుంటూ ఉంటే విని ఆనందించేవాడిని. సినిమా పాటలు మా ఇంట్లో అందరూ పాడేవాళ్ళు. మా అమ్మ, మా పిన్నులు. మా పిన్నులు అంటే మా అమ్మకి 5 చెల్లెళ్ళు. మా పెద్ద పిన్ని కూడా మా నాన్నగారి రెండో భార్య. తర్వాత రాధా అని ఇంకో పిన్ని ఉంది. ఆ తర్వాత ఇప్పుడు జగత్ ప్రసిద్ధి పొందిన ప్రఖ్యాత నేపథ్య గాయని ఎస్ జానకి కూడా మా పిన్ని. ఆ తర్వాత ఇంకా 2 పిన్నులు. అందరూ పాడేవాళ్ళు, పాడుతూ ఉండేవాళ్ళు ఇంట్లో. అవన్నీ వింటూ ఉండేవాడిని. ఆ విధంగా ఎక్కువగా లలిత సంగీతంతో, సినిమా పాటలతో అసోసియేషన్. సంగీతం మటుకు నేను పాడేవాడిని కాదు, వినేవాడిని, విని ఆనందించేవాడిని. ఎప్పుడు కూర్చొని నేర్చుకోలేదు. అంటే 16 ఏళ్ళ వయసు వరకు. 16 ఏళ్ల తర్వాత నేర్చుకోవడం అనేది జరిగింది. 16 ఏళ్ళ వరకు వినడమే. తెలుగు నోరెత్తేప్పుడు సంగీతం పాడింది కూడా లేదు. అయితే నాకు 7వ ఏట మా నాన్నగారు మృదంగం మొదలుపెట్టారు. 7వ ఏట మృదంగం నేర్పడం మొదలుపెట్టి 9-10 ఏళ్ళు వచ్చేటప్పటికి కాస్త చిన్న చిన్న పాటలకి భరణాలకి వాటికి వాయించడం అవి అలవాటైంది. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఉండేవాడిని. సినిమా పాటలు ఎక్కువగా పాడేవాడిని, ఘంటసాల పాటలు, ఎక్కువ భక్తి పాటలు పాడేవాడిని. అందరూ పాడించుకుంటూ ఉండేవాళ్ళు, అభిమానించేవాళ్ళు. అలా గడిచిపోయింది. మీరు నేదునూరి కృష్ణమూర్తి గారి శిష్యులు, అంటే గురు పరంపర ఏ విధంగా సాగిన తర్వాత? ఇంటి సంగీతం ఇలా జరుగుతూ ఉండగా ఒక సందర్భంలో నేను శాస్త్రీయ సంగీతం పాడాల్సి వచ్చింది. మా నాన్నగారి శిష్యురాలే ఛాయాదేవి అని చాలామందికి హైదరాబాద్లో సుపరిచితం. ఆర్ ఛాయాదేవి అని. వాళ్ళ నాన్నగారు మేమంతా పక్కపక్కన ఉండేవాళ్ళం, పొరుగున ఉండేవాళ్ళం. వాళ్ళ నాన్నగారు ఒకసారి అన్నారు, మా ఛాయాదేవిని మా చెల్లెలు కలిసి పాడుతూ ఉండేవాళ్ళు, నేను మృదంగం వాయించేవాడిని. వాళ్ళు ఏదో పాడుతున్న సందర్భంలో అట్లా కాదు ఇట్లా పాడండి అని ఏదో చెప్పాను. ఆ రోజుల్లో చాలా చిన్నవాడిని, 14-15 ఏళ్ళు ఉంటాయి. అంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారు, ఛాయాదేవి వాళ్ళ నాన్నగారు, నువ్వు నీకేం తెలుసు పాట అంటే, నువ్వు క్లాసికల్ తెలియదు కదా నీకు, నువ్వు పాడితే తెలుస్తుంది అన్నారు ఒకసారి. అది కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది. అంటే ఆల్రెడీ అంతా వింటూ ఉన్న కోర్సే అది. నేను మృదంగం వాయిస్తూ ఉండేవాడిని, వీళ్ళు పాడేస్తూ ఉండేవాళ్ళు. అసలు వీళ్ళు గదిలో పాడితే నేను ఇంకో గదిలో కూర్చొని వీళ్ళ పాటకు మృదంగం వాయించేవాడిని, వాళ్ళని చూడకుండా. అంతే, పాఠాలు పక్కాగా మనసులో ఉన్నాయన్నమాట విని విని. అప్పుడు సరే మీకేం కావాలో ఒక వారం రోజులు పాడి వినిపిస్తాను. ఇప్పుడు వీళ్ళు వాడుతున్న వర్ణమే పాడి వినిపించు ఒక వారంలో అన్నారు. డైరెక్ట్గా వర్ణమే. అప్పుడు సరే అన్నాను. అని ఆ వర్ణమే కాక మిగతా వర్ణాలు, వీళ్ళు పాడుతున్న కీర్తనలు అన్నీ మనసులో ఉన్నవే. ఓ వారం రోజులు నేను అనుకున్న అక్షరాలు అలవాటు అవ్వడానికి వరుసన కొన్ని పాడి వినిపించడానికి ఆయన బెత్తరిపోయినాడు. అయితే ఆయన చాలా గొప్ప మాట అన్నాడు. అదే నన్ను ఒక రకంగా మార్చింది. నీ గొంతు చాలా బాగుంది, నీ గొంతులో సంగీతం చాలా రమ్యంగా ఉంది. నేను హృదయపూర్వకంగా చెబుతున్నాను, నువ్వు మృదంగం వాయించే కళాకారుడు కన్నా పాటలోకి వచ్చి నీ కంఠం నుంచి సంగీతం పాడితే చాలామందికి సంగీతం చేరువ చేసిన వాడు అవుతావు అని ఓ మాట అన్నారు. అది ఏదైనా దైవపరంగానే దాన్ని నువ్వు ఆలోచించేటైతే ప్రేమ పాటల్లో కూడా గొప్ప తత్వం ఉంటుంది, అందము ఉంది, పాటగా దానికి ఒక సౌందర్యం ఉంది, అది వదులుకోకూడదు అన్నారు. నాకు ఆ పాయింట్ కూడా ఆలోచింపజేసింది. అది ఒక రకమైన మలుపు. మరి మొట్టమొదటి అన్నమయ్య సంకీర్తన ఎప్పుడు విన్నారు మీరు? నిజానికి నాకు దాదాపు 24 ఏళ్ల ప్రాంతంలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది పేపర్లో.
అన్నమాచార్య కీర్తనల పోటీ జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు విజయవాడలో. దాంట్లో 6 పాటలు వచ్చి ఉండాలి, ఫలానా ఇంత వయసు ఉండాలి అని 35 ఏదో పెట్టారు. ఆ వయసుకు సరిపోయింది నాకు. మిగతాది ఏమిటంటే 6 పాటలు వచ్చి ఉండాలి. 6 పాటలలో 3 పాటలు మేము పాడి వినిపించాలి. ఒక పాట పూర్తిగా పాడాలి, మిగతా రెండిట్లో ఏదన్నా అడగాలి, వాళ్ళు అడిగింది పాడాలి అని చెప్పి గోల్డ్ మెడల్ మొట్టమొదటి బహుమతి అని అనౌన్స్ చేశారు. అది పేపర్లో చూసినాక నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అందులో సూర్యనారాయణ అని చాలా విపరీతం పిచ్చి నేనంటే ఆ అబ్బాయికి. అప్పుడు కొంచెం నిజానికి మేము ఒక రకంగా పేదరికమని చెప్పచ్చు, అలాంటి దశలో ఉన్నాం. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళి ఖర్చు పెట్టుకుని అక్కడ పాడి వచ్చే అంత శక్తి కూడా లేదు. వాడన్నాడు, వాళ్ళ నాన్న వాళ్ళకి చెప్పి, వాళ్ళందరికీ నేనంటే ఇష్టం, మేము పంపిస్తాను నిన్ను, నువ్వు వెళ్ళి పాడిరా అని చెప్పి. సరే బాగానే ఉంది, అసలు అన్నమయ్య అంటూ ఉంటూ తెలియదు. అప్పుడు సలహా చెప్పారు. బాలభారతి అని ఆవిడ మన బాలమురళీకృష్ణ గారికి బంధువులు కూడా అవుతారు. వాళ్ళు సీతాఫలముడిలో మాకు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. ఆవిడ వాళ్ళ హస్బెండ్ లక్ష్మణరావు గారు వాళ్ళు చెప్పారు, విజయవాడలో మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో మీరు ఉండి పాడి రావచ్చు, మీకు పాటలు కావాలంటే నేను నేర్పుతాను, నాకు 1-2 వచ్చునని చెప్పి ఆవిడ నారాయణతే నమో నమో నేర్పారు. తర్వాత అప్పుడు మాలతి పద్మనాభరావు గారు ఆవిడ ఉండేవారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆవిడకి కూడా కొన్ని అన్నమయ్య పాటలు వచ్చని చెప్పారు. బాలభారతి గారు ఆవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆవిడ బ్రహ్మగడిని వాదన నేర్పారు. సరే 6 లిస్ట్ ఇవ్వాలి, 3 వచ్చి ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి అన్నారు కదా అని 3వ పాట నేనే ఏదో ట్యూన్ చేసుకున్నాను. ఆవిడ సాహిత్యాలు ఇచ్చారు మాలతి పద్మనాభరావు గారు. ఏమిటో ఆ రోజు ఏం తెలీదు దాని మీద, అంటే దాని ప్రభావం నా మీద ఏం లేదు. ఆ 3వ పాట అన్నమయ్య సంకీర్తన ట్యూన్ చేసుకున్నాను. విడువు మనసా వీరుడి చేతులు అని నాకు ఇంకోటి కూడా చేసుకున్నాను. వెళ్ళాను కాంపిటీషన్లో, నేనే ఫస్ట్ వచ్చాను. అయితే గోల్డ్ మెడల్ అనేది చాలాసార్లు నాకు అలా జరిగింది జీవితంలో. వాళ్ళు అనౌన్స్ చేయడం, నాకు ఇచ్చే దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళ ఐడియాలు మారిపోయి వాళ్ళు ఏదో కారణంగా మార్పు చెందడం. వాళ్ళు ఏం చేశారు, ఈసారి గోల్డ్ మెడల్ ఇవ్వట్లేదు అంటే నాకని కాదు, వాళ్ళ దీంట్లోనే అని చెప్పి ఒక వెండి కప్పు ఇచ్చారు. మరి ఒక్కసారి నారాయణతే నమో కోసం. నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో. 1976లో నేదురు కృష్ణమూర్తి గారు భక్తిరంజని చేయడానికని హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోకి వచ్చినప్పుడు పాల్గొం విశ్వనాథం గారు ప్రొడ్యూసరు వారు నన్ను పిలిపించారు. పిలిపించి గురువుగారు పెద్దవారు ఆయన వచ్చారు, నిన్ను ఛాయాదేవిని చిత్తరంజన్ని తర్వాత లలిత హరిప్రియ వాళ్ళందరినీ ఒక టీమ్గా వేస్తున్నాను, మీరు వారి పాటలు నేర్చుకుని భక్తిరంజని పాడాలన్నారు. ఆ సందర్భంగా నైదునూరు గారి కంఠం నుంచి మొట్టమొదట ఆ భావంలోన బాహ్యమునందును ఒకపరికి పోయారమై కంటి శుక్రవారము నానాటి బతుకు నాటకము ఇవన్నీ విన్నాను. ముద్దుగారి యశోద ముంగటమే వినేటప్పటికీ ఏదో ఒక అద్భుతమైన భావన, ఒక పారవస్యం కలిగింది. అలా వాటిని హమ్ చేసుకుంటూ ఆనందంగా ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్ళు కూడా పాడి వినిపించి మా అమ్మ నాన్నకి ఇవ్వండి, వాళ్ళు కూడా చాలా సంతోషపడి చాలా అద్భుతంగా ఉన్నాయని, అదొక గొప్ప పులకింతలు కలిగినాయి ఆ పాటలు వింటే. అప్పటి రోజులు గుర్తు చేసుకుని ఒక్కసారి ఇప్పుడు చెప్పిన పాటల్లో ఏదో ఒకటి మా కోసం. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును అని అసలు వారు పాడుతూ ఉంటే
మరో లోకానికి వెళ్ళిపోయాను అంతే. అప్పుడు అనిపించింది. తర్వాత ఆయన పిలిచి బాగా పాడుతున్నారు మీరందరూ, చాలా సంతోషంగా ఉంది అని రికార్డింగ్ అయిపోయినాక మాట్లాడేటప్పుడు, గురువుగారు చాలా అద్భుతమైన పాటలు మేము పాడాము, మా భాగ్యం అండ్ ఇంకా ఉన్నాయా ఇలాంటివి, అసలు అన్నమయ్య పాటలు తెలియదు కదా, నేను అనిపించి అంటే చాలా చేశాను ఇంకా. తిరుమల తిరుపతి దేవస్థానం వారు వీటి ప్రచారానికి ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుంటున్నారు. ఒక స్కాలర్షిప్ ట్రైనింగ్ కూడా 2 ఏళ్ల పాటు ఒక 30 ఏళ్ళలోపు వయసు ఉన్న వాళ్ళకి, మంచి కంఠం ఉన్న వాళ్ళకి, క్లాసికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ పెట్టి అందులో నెగ్గిన వాళ్ళకి 250 రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చి 2 ఏళ్ల పాటు నా దగ్గరే అన్నమయ్య పాటలు నేర్పించే ప్రణాళిక ఉంది. ఆయన గురువుగారి అభిమతం ఏమిటంటే గాలిపాటగా అన్నమయ్య పాట పాడకూడదు, సంగీత జ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. పాండిత్యం సంగతి ఎలా ఉన్నా తగినంత సంగీత జ్ఞానం ఉండాలి. వాళ్ళు ఏం పాడుతున్నారు, ఏం పలుకుతున్నారు, గమకం ఏమిటి, అందం ఏమిటి, ఏ రాగంలో ఆ పాట స్వరపరచబడింది, దాని తాలూకు ఒక ప్రాథమికమైన విషయ జ్ఞానంతో ఆ పాట పాడాలి. సరే అప్పుడు నేను వస్తానండి అని. అప్పుడు ఇక్కడ ప్రైవేట్గా ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని హైదరాబాద్లో. ఆయన ముందు వద్దన్నారు, ఉద్యోగం చేస్తున్నావు, నీకు ఎందుకు మగ పిల్లవాడివి, ఇక ట్రైనింగ్ అయినాక ఉద్యోగం ఏం గ్యారంటీ లేదని. కానీ ధైర్యం చేశాను. ఎంతోమంది మిత్రులు ప్రోత్సహించారు అప్పుడు నన్ను. ఇక్కడ మా అమ్మ నాన్న వాళ్ళు కూడా పంపించారు ధైర్యంగా. గురువుగారి సన్నిధిలో అప్పుడు మొదలుపెట్టారు మీరు అన్నమయ్య సంగీతం. అప్పుడు నాకు శాస్త్రీయ సంగీతం కూడా నేను అప్పటికీ కొంత నేర్చుకున్నాను. డిప్లొమా స్థాయి క్లాసికల్ కోర్స్, మ్యూజిక్ కోర్స్ అంతా నేర్చుకున్నాను. కానీ పరీక్ష రాయలా. అక్కడికి వెళ్ళంగానే గురువుగారు అన్నారు ముందు డిప్లొమా చేసేయన్నారు. అక్కడికి వెళ్ళినాక డిప్లొమా నేను పరీక్ష కట్టి డిప్లొమా పాస్ అయినాను. తర్వాత వారి దగ్గర ఒక ఏడాది పాటు ఒక 15 వర్ణాల దాకా, ఒక 25 కీర్తనల దాకా త్యాగరాజ కీర్తనలు, మరి ఒక 25 అన్నమయ్య కీర్తనలు, 25-30 దాకా నేర్చుకున్నాను. స్వామివారికి సేవలకి సంబంధించి చాలా సందర్భాల్లో పాటలు రాశారు కదా, ఒక కీర్తన ఏదైనా మీకు గుర్తొస్తున్న కీర్తన? షోడశ కళానిధికి షోడశోపచారములు, షోడశ కళానిధికి షోడశోపచారములు, జాడతోడ నిచ్చలును సమర్పయామి, జాడతోడ నిచ్చలును సమర్పయామి. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే, సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే, అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు జలధిశాయికిని మజ్జనమిదే. షోడశ కళానిధికి షోడశోపచారములు, జాడతోడ నిచ్చలును సమర్పయామి, జాడతోడ నిచ్చలును సమర్పయామి. ఈ కీర్తన మీరు పాడగా ఎంతో ప్రాచుర్యం పొందింది. అసలు చాలా ఇది కొన్ని ఏళ్ల పాటు నా సంకీర్తన కార్యక్రమాలలో మొట్టమొదటి పాటగా పాడుతూ ఉండేవాడిని. గురుగారు, మరి వైవిధ్యం గురించి మనం మాట్లాడుకుంటే సామాజిక స్పృహని మేల్కొలుపుతూ జనాల్ని ఎలా ఉండాలో కూడా మనకి చూపించేటువంటి అన్నమయ్య సంకీర్తనలో బాగా అందరికీ తెలిసింది. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా నడుస్తుంది. ఈ పాటలో ఒక చాలా గొప్ప మాట చెప్పాడు. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనాన. ఆ తందనా పదాలని జానపదులు కొన్ని ఊత పదాలు పెట్టుకుని కొన్ని పాటలు రచించుకుని పాడుతూ ఉంటారు, వాళ్ళే అప్పటికప్పుడు కల్పించుకుని. అట్లాంటి పాటలో ఈ తందాన పాటలు, ఆ తందాన పాటల కోవకు చెందిన జానపద
ఇదే కాదు, ఇది బాగా అందరికీ తెలుసు. ఇలాంటిదే ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిలో ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడనాతడే హరినెరిగినవాడు, ఆకడనాతడే హరినెరిగినవాడు, ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి పరగిన సత్య సంపన్నుడైన వాడే పరనిందసేయ తత్పరుడు కానివాడు. ఎంత మంచి తత్వం ఉంది చూడండి. అరుదైన భూత దయానిధియగువాడే పరులు తానేయని భావించువాడు. అలాంటి వాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి. శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచినటువంటి అలాగే బహుళ ప్రాచుర్యం పొందినటువంటి సంకీర్తనలను ఇప్పుడు విందాం. ప్రముఖ సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ 1948 నవంబర్ 9వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించారు. తల్లి శ్రీమతి కృష్ణవేణి, తండ్రి గరిమెళ్ల నరసింహారావు. వీరు BA వరకు చదువుకున్నారు. వీరి భార్య పేరు రాధ. వీరి పిల్లలు పవన్ కుమార్, అనిల్ కుమార్. వీరు కేంద్ర ప్రభుత్వంలోని PWD శాఖలో తొలి ఉద్యోగం చేశారు. అయితే ఆయన జీవితంలో తొలి మజిలీ ఆల్ ఇండియా రేడియోలో పాడిన అన్నమయ్య కీర్తనలే. మీరు ఎన్నో వందల సంకీర్తనలు మీరు స్వరపరచడం జరిగింది. ఈ స్వరపరచడం అనేది ఎప్పుడు మొదలైంది? మీరు ముఖ్యంగా అంటే స్వరపరచడం అనేది చాలా రకాలుగా ఇటు సినిమా పరంగాను వివిధ రకాలుగా కూడా మనం చూస్తూ ఉంటాం. అన్నమాచార్య సంకీర్తనల విషయానికి వచ్చేసరికి చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయం అది. ఏ విధంగా మీరు స్వరపరిచేటప్పుడు మీరు ఏ విధంగా మిమ్మల్ని మీరు సందిగ్ధపరుచుకునేవారు? ఏ విధంగా ఉండేది ఆ అనుభూతి? పాటలు స్వరపరచడం అనేది నాకు చిన్నతనంలోనే అభినవిద్య. మా అమ్మగారు ఒకసారి అడిగారు, ఓ పాట పత్రికలో పడినప్పుడు ఆ పాట చాలా బాగుంది, ఎవరే నువ్వు దీనికి ఏదన్నా ట్యూన్ చేసేవరా పాడుకోవడానికే నన్ను అడిగారు. అసలు నేను చేస్తాను అని ఊహ తనకి ఎందుకు వచ్చిందో తెలియదు. సరే తను అడిగింది కదా అని నేను ట్యూన్ చేసి ఇచ్చాను. ఆ పాట తనకు నచ్చింది, విన్న వాళ్ళందరూ చాలా బాగుందన్నారు. అప్పుడు నాకు అనిపించింది, ఓహో పాటలు ట్యూన్ చేస్తే దాంట్లో ఒక 10 మందిని సంతోషింపజేసే ఒక శక్తి నాకు ఉందన్నమాట అని ఒక భావం కలిగింది లోపల. ఆ తర్వాత సొంతంగా పాటలు రాసుకోవడం, స్వరపరచడం, ఎవరినో మిత్రులు రాసిన పాటలకి అలా జరిగింది చిన్నతనం. తిరుపతికి వచ్చిన తర్వాత అన్నమాచార్య కీర్తనలు నేర్చుకోవడంలో గురువుగారు నేదునూరి గారు 1 సంవత్సరం పాఠం చెప్పినాక ట్రాన్స్ఫర్ అయిందని చెప్పాను కదా. ఆ తర్వాత పశుపతి గారి దగ్గర నా మిగతా 2వ సంవత్సరం సంకీర్తన అభ్యాసం జరిగింది. పశుపతి గారు కూడా నాకు ఒక 25-30 త్యాగరాజాది వాగ్గేయకారుల కీర్తనలు నేర్పారు. త్యాగరాజ కీర్తనలు, దీక్షితార్ కీర్తనలు, తర్వాత మైసూరు వాసుదేవాచార్య కీర్తనలు అవన్నీ నేర్పారు. నేర్పి ఆయన 25-30 అన్నమయ్య పాటలు నేర్పారు. మొత్తం మీద నేదునూరి గారి దగ్గర, పశుపతి గారి దగ్గర సంగీతము నేర్చుకున్నాను, అన్నమయ్య కీర్తనలు రెండు నేర్చుకున్నాను. అయితే నేదునూరి గారి దగ్గర నేను ఉన్నప్పుడు నా టైం అంతా ఆయన దగ్గరే ఉండేది. 3 వంతులు మేలుకుంటే గురువుగారి పక్కనే ఉండేవాడిని. కానీ పశుపతి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన 1 గంట పాఠం చెప్పేవారు లెక్క ప్రకారం. తర్వాత ఇంటికి వచ్చేవాడిని. ఆ తర్వాత గురువుగారు నేదునూరి గారి దగ్గర నేర్చుకున్న పాఠాలు, పశుపతి గారి దగ్గర నేర్చుకున్నవి కాసేపు పాడుకున్న తర్వాత ఇంకా ఈ మిగతా టైము నాకు మిగిలిపోయేది. అప్పుడు గురువుగారు పెడుతూ ఇచ్చిన పుస్తకాలు 2-3, తర్వాత నా పాట విని నన్ను అభిమానించిన ఇతర మ్యూజిక్ కాలేజ్ లెక్చరర్స్ తిరుపతిలో వాళ్ళు ఇచ్చిన పుస్తకాలు, పశుపతి గారు తన దగ్గర చేరుతూనే ఆయన 2-3 పుస్తకాలు ఇచ్చారు. ఇవన్నీ నా దగ్గర చేరినాయి. యన్నమాచార్య సాహిత్యం నాకు మా ఇంట్లో సాహిత్య ప్రియత్వం బాగా ఉంది మా ఇంట్లో అందరికీ. అందువల్ల మా అమ్మ బాగా చదువుతుంది. ఇవన్నీ చదివి చాలా బాగున్నాయి ఈ పాటలన్నీ, రే నువ్వు కూడా చదవరా అని నాకు ఇస్తే నేను కూడా ఆ పాటలు తీసి ఒక్కొక్క పాట తీసి చూస్తూ ఉంటే నేర్చుకున్న పాటలతోనే అబ్బా అనిపించింది అప్పటికి. ఈ మిగతా సాహిత్యాలు చూస్తూ ఉంటే, చదువుతూ ఉంటే ఒళ్ళు పులకించిపోయి ఇంకా ఆపుకోలేనంత ఆల్రెడీ ట్యూన్లు చేసే తత్వం,
కొన్ని వందల పాటలు అప్పటికి నేను రాయడం, ఇతరుల పాటలకి స్వరపరచడం, ఈ అలవాటు ఉన్న వ్యక్తిని అవడంతో ఆ ధోరణిలోనే అన్నమయ్య పాటలు కూడా స్వరపరచడం మొదలుపెట్టాను. నాకు గుర్తున్నంత వరకు నేను మొదట స్వరపరిచిన అన్నమయ్య పాట అంటే ఇందాక పోటీ కోసం విజయవాడ వెళ్ళినప్పుడు నేర్చుకున్నది కాదు, ట్యూన్ చేసిన పాటని మర్చిపోయాను. కాబట్టి దాని ప్రభావం నా మీద ఏం లేనట్టే. నాకు గుర్తున్నది, పేరు తెచ్చింది, నేను ఇన్స్పైర్ అయ్యి అన్నమయ్య పాటలు నేను కూడా స్వరపరచాలి, ఇది నాకు భాగ్యం అన్న భావంతో ఆనందం పట్టలేక చేసిన మొదటి పాట వినరో భాగ్యం విష్ణు కథ. ఒకసారి వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. దీనికి ఒక చిన్న చిట్టస్వరం చిన్నది పెట్టాను. ఇది కూడా చాలా మందిని ఆకర్షించింది. అది కదా పా గమ పసని పమగ సగస పమగ సని పని సగమప ఆది నుండి సంధ్యాది విధులలో వేదం బైనది విష్ణు కథ, నాదించి నిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. దీనికి భిన్నంగా గురుగారు అన్నమయ్య కీర్తనలో మనం పరిశీలిస్తే జానపద తత్వం రీతిలో, జానపద రీతిలో సాగేటువంటిది ఏలే ఏలే మరదల అని ఒకసారి ఏలే ఏలే మరదల, ఏలే ఏలే మరదల, చాలు చాలు చాలును చాలు నీ తోడి సరసాలు బావా, చాలు చాలు చాలును చాలు నీ తోడి సరసాలు బావా, ఏలే ఏలే మరదల. ఘాటపు గుబ్బలు కదలగా కొరికేవు మాటల తేటల మరదల, చీటికి మాటికి చెనకేవు చీటికి మాటికి చెనకేవు వట్టి బూటకాలు మానిపోవే బావా, ఏలే ఏలే మరదల, చాలు చాలు చాలును చాలు నీ తోడి సరసాలు బావా, చాలు చాలు చాలును చాలు నీ తోడి సరసాలు బావా, ఏలే ఏలే మరదల, ఏలే ఏలే మరదల. గురుగారు మనకి ఇటుపక్క ఇంత చమత్కారంగా చక్కటి భావ మరదల సంభాషణ ఒక పక్కనైతే, ఒక పక్క చాలా వేదాంతపరమైనటువంటి తత్వాలు కూడా మనకి అన్నమాచార్య సంకీర్తనలో వినిపిస్తూ ఉంటాయి. ఆ తత్వాల్లో ఒకటి, ఎన్నడూ విజ్ఞానమిక నాకు, ఎన్నడూ విజ్ఞానమిక నాకు, విన్నపమిదే శ్రీ వెంకటనాథ, ఎన్నడూ విజ్ఞానమిక నాకు, విన్నపమిదే శ్రీ వెంకటనాథ, ఎన్నడూ విజ్ఞానమిక నాకు. పాసిన పాయవు బంధములు ఆస దేహమున్నన్నాళ్ళు, కోసిన తొలగవు కోరికలు, కోసిన తొలగవు కోరికలు,
గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు ఎన్నడూ విజ్ఞానమిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ ఎన్నడూ విజ్ఞానమిక నాకు అద్భుతమైన కీర్తన. చాలా చాలా ఇది ఒకప్పుడు ఒక 20 ఏళ్ల పాటు విపరీతంగా పాడాను. ఎంతోమంది అడిగి 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 పాడించుకునేవాళ్ళు. తర్వాత పాటల సంఖ్య పెరిగి ఇది కొంచెం వెనుకబడింది. కానీ మీరు ఇంతటి వైవిధ్యం గల సంకీర్తనల్ని స్వరపరచడం అనే విషయం సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఎటువంటి అనుభూతులు ఉన్నాయి మీకు? ఒక్క మాట నిజం చెప్పాలంటే అతిశయోక్తి అనుకోకండి ఎవరు. అన్నమయ్య పాటల్ని నేను స్వరపరిచిన తీరే వేరు. అవును, నా అప్రోచ్ పూర్తిగా ఎవరు ఊహించలేంది. చాలా జాగ్రత్తగా గమనిస్తే తప్ప తెలియదు. ఎందుకంటే శాస్త్రీయ సంగీత ధోరణిలో ఉండే కీర్తనలను పోలిన పద్ధతిలోనూ చేశాను, చాలా చేశాను. పైపెచ్చు వాటిలో ఎలా చేశాను, అన్నమయ్య రాగిరేకుల్లో సూచించిన రాగాలు ఏవైతే ఉన్నాయో ఆ రాగాలలో స్వరపరిచినవి ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో త్యాగరాజాది వాగ్గేయకారులు ఇతర వాగ్గేయకారులు కూడా కొన్ని కొత్త కొత్త రాగాలు సృష్టించారు. ఆ రాగాల్లో స్వరపరిచిన పాటలు కూడా ఉన్నాయి, సంకీర్తనలు కృతుల్లాగా నేను చేసిన వాటిలో. ఇదొకటి శాస్త్రీయంగా చేసినవి. శాస్త్రీయంగా చేసిన వాటి రెండు రకాలు. రాగిరేకుల్లో సూచించిన రాగంలో చేసినవి, రాగిరేకుల్లో లేని రాగాల్లో చేసినవి. అలాగే లలిత సంగీత ధోరణిలో చేసిన పాటల్లో కూడా రాగిరేకుల్లో ఆయన సూచించిన రాగంలో చేసినవి, ఇప్పుడు కొత్తగా ప్రాచుర్యంలోకి వచ్చి బాగా జనరంజకంగా ఉన్నటువంటి రాగాల్లో చేసినవి. అలాగే జానపద సంగీతం, ఉదాహరణకి నేను చెప్పాలంటే మరి శంకరాభరణం లాంటి రాగం పక్కా శాస్త్రీయ సంగీత రాగం అది. దాంట్లో సరే సంగీతం ధోరణిలో చేసిన కృతుల గురించి మేము చెప్పకర్లా, అందరికీ తెలిసినవే. నేను ప్రత్యేకించి వాటిల్లో అలాంటి రాగాల్లో కూడా వైవిధ్యం ఎలా చూపించానో చెప్తాను. బలపులు బలపులు వయ్యాళి చలమరి మరుడును సమేళి, వలపులు వలపులు వయ్యాళి చలమరి మరుడును సమేళి, వలపులు వలపులు వయ్యాళి నెలతమోమునకు నీ కను చూపులు నిలువున ముత్తెపు నివాళి, నెలతమోమునకు నీ కను చూపులు నిలువున ముత్తెపు నివాళి, కొలదికి మీరిన గురు కుచములకును తొలకు నీ మనసు దువాలి, కొలదికి మీరిన గురు కుచములకును తొలకు నీ మనసు దువాలి, వలపులు వలపులు వయ్యాళి చలమరి మరుడును సమేళి, వలపులు వలపులు వయ్యాళి. ఇది పాడాలంటే లలిత సంగీతం పాడే మామూలు గాయకులు పాడలేరు. ఇందులో శంకరాభరణం ఉంది. నెలతమోమునకు నీ కను చూపులు నిలువున ముత్తెపు నివాళి, కొలదికి మీరిన గురు కుచములకును తాది. అంతా పక్క శాస్త్రీయ కర్ణాటక సంగీత రాగం. కొలదికి మీరిన గురు కుచములకును అంటే లలిత సంగీతం వాళ్ళు అంత తేలిగా పాడలేరు. వినడానికేమో పాటలాగా ఉంటుంది. సంగీతం తెలిసి ఉండి సంగీతం పాడే అలవాటు అనుభవం ఉంటే తప్ప ఇవి పలకవు. అటువంటి సంగీతంలో చాలా అయితే జనానికి అందరికీ నచ్చుతుంది. అవును, అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్. ఇలాంటివి కొన్ని వందలు చేశాను. అవును. ఒక పక్క గురుగారు ఇంత గంభీరంగా పలికిస్తూ శృంగార సంకీర్తనలకు వచ్చేసరికి అంత మెలోడియస్ గాను అంత సాఫ్ట్ గాను కూడా మీరు సశాస్త్రీయమైనటువంటి రాగాలు ప్రయోగించినవి కూడా ఉన్నాయి. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి
ముద్దుగారే యశోద ముంగిటి ముత్తేము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము వీడు. చాలా అద్భుతంగా చేశారేనంటే మా గురువుగారు. అదే కాక ఎంత బాగా చేశారంటే శుభాళి అని ఒక రాగంలో ఆ అన్నమయ్య కాలం నాటికి లేదు, అది పంతువరాళి ఉంది, శోపంతువరాళి ఉంది, కానీ శుభాళి లేదు. అన్నమయ్యని చెరసాల్లో వేసినప్పుడు సాళ్వ నరసింహరాయలు అన్నమయ్య తన సంఖ్యలు విడిపోవాలని ప్రార్థిస్తూ ఈ బంధాల నుంచి నన్ను విముక్తుని చేయమని స్వామికి మొరపెట్టుకున్న పాట ఇది. అత్యంత అద్భుతమైన సంకీర్తనం. అందరూ ప్రతిరోజు ఒకసారి స్వామి సన్నిధిలో ఇది పాడుకుంటే వారి కష్టాలు తొలగిపోతాయని కూడా నా నమ్మకం. ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరినామమే దిక్కుమరి లేదు. ఆకటి వేళల అలపైన వేళలను కొరమాలి ఉన్న వేళ కులము చెడిన వేళ చెరవడి ఒరుల చేజిక్కిన వేళ ఒరపైన హరినామం ఒక్కటే గతిగాక మరచి తప్పిన నైన మరి లేదు తెరగు. ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరినామమే దిక్కుమరి లేదు. ఆకటి వేళల అలపైన వేళలను గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి సంగీత ప్రస్థానం గురించి తెలుసుకుందాం. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్కు సంగీతంలో తొలి గురువులు తల్లిదండ్రులే. శ్రీమతి కృష్ణవేణి నరసింహారావుల వద్దే తొలి సంగీతాన్ని నేర్చుకున్నారు. ఆ తరువాత సంగీతంలో అనేక మెళకువల్ని నేదునూరి కృష్ణమూర్తి, డి పశుపతి, బాలమురళీకృష్ణ, ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మల వద్ద అభ్యసించారు. వీరు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో డిప్లొమా చేశారు. వీరు 15వ ఏట హైదరాబాద్లోని ఓ పెళ్లిలో తొలి కచేరీ చేశారు. వీరు సుమారు 5,000కు పైగా కచేరీలు మన దేశంలో ఇచ్చారు. 1997లో అమెరికాలోని 24 ప్రాంతాల్లో ప్రత్యేక కచేరీలు చేశారు. వీరి తొలి ఆడియో ఆల్బం కన్నడలో మహాదేవ స్వామిపై ప్రముఖ గాయని జానకితో కలిసి పాడారు. వీరికి పేరు తెచ్చిన ఆల్బం వెంకటేశ్వర గీతమాలిక. వీరికి గుర్తింపు తెచ్చిన పాట వినరో భాగ్యము విష్ణు కథ. వీరు సుమారు 100కు పైగా ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ శ్రీ ఆంజనేయ కృతిమాలతో పాటు అనేక అన్నమయ్య కీర్తనలపై నొటేషన్ను పుస్తక రూపంలో అందించారు. వీరికి ఇష్టమైన సంగీతం కర్ణాటక సంగీతం. వీరు తిరుపతిలో మహతి కళాకేంద్రంలో సంగీత సంస్థను నిర్వహిస్తున్నారు. వీరు 600కు పైగా అన్నమయ్య కీర్తనలను కంపోజ్ చేశారు. అనేక ఛానళ్లలో వందలాది ప్రత్యేక సంగీత కార్యక్రమాలు చేపట్టారు. వీరు ప్రస్తుతం తీతిదే ఆస్థాన్ విద్వాన్, శ్రీ కంచి కామకోటి పీఠం ఆస్థాన్ విద్వాన్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరికి తొలిసారి యుఎస్లోని అన్నమయ్య సొసైటీ వారు అన్నమయ్య నాదజ్యోతి అవార్డును 1997లో అందించారు. ఆ తరువాత వీరికి అనేక అవార్డులు వరించాయి. సుమారు 50కి పైగా అవార్డులను కేంద్ర, రాష్ట్ర, ఇతర ప్రముఖ సంస్థల నుంచి అందుకున్నారు. వీరి లక్ష్యం అన్నమయ్య కీర్తనలను అందరికీ చేరువ చేయడమే. వాగ్గేయకారులని మనం ఎప్పటి వాళ్ళనో చెప్పుకుంటూ ఉంటాం. ఈ తరం వాగ్గేయకారుల్లో మీరు కూడా ఒక ప్రముఖులు నిజానికి. చాలా దానికే వస్తున్నాను గురుగారు. నెక్స్ట్ మీరు చాలా రచనలు కూడా చేశారు, పాటలు కూడా రాశారు, భక్తిపరంగా కూడా చాలా సంకీర్తనల మీద మీరు రాశారు. వాటిని
ఎలా అంటే మీకు అనుభూతులు ఏమైనా ఉన్నాయా మాతో పంచుకోవాలి? ఆ పాటలు ఒకసారి కొన్ని మాకు వినిపించండి. నిజానికి చాలా రాశాను, ఇలాంటి స్వీయ రచనలు చాలా ఉన్నాయి. కొంత వాటి మీద చాలా కాలంగా దృష్టి సారించక నాకే మరుగున పడిపోయినాయి. నేను ఒకటి బాగా ప్రాచుర్యం పొందింది అంటే మచ్చుతునిగా ఒకటి నమశివాయ నటేశ్వరాయ, అది నేను స్వరపరిచిన పాట. మీరు స్వరపరిచిన పాట ఎవరు రాశారు? సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఓకే ఓకే, ఆయన రాసిన పాట. నేను స్వరపరిచిన అన్నమాచార్య సంకీర్తనలు కాకుండా ఇతరుల రచనలు స్వరపరిచిన వాటిలో ఎన్నో ఉన్నాయి. వాటిలో ఇది ఒకటి. ఆ పాట ఒక్కసారి. నమశివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే. నమశివాయ నటేశ్వరాయ నమశివాయ నటేశ్వరాయ. హృదయపీఠికా మధ్యగతాయ సదమల వాంగ్మయ సంపత్కరాయ నదీధరాయ నగవాసాయ విధుకిరీటాయ వేదమయాయ, విధుకిరీటాయ వేదమయాయ. నమశివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే. నమశివాయ నటేశ్వరాయ నమశివాయ నటేశ్వరాయ. త్యాగరాజ కృతి అనేసరికి మీకు ఏది గుర్తుకొస్తుంది? ఎంత ముద్దో ఎంత సొగసో ఎవరి వల్ల వర్ణింపదగునే, ఎంత ముద్దో ఎంత ఉన్న అవకాశం చూడండి. ఎంత ముద్దో ఎంత సొగసో. ఈ రాగం అంటే నాకు చాలా ఇష్టం. నృసింహస్వామి సంకీర్తనలకు వచ్చేసరికి నరసింహస్వామి మీద ఆ గంభీరం అదంతా కావాలి, అలా కూడా మీరు చాలా చేశారు. బోలుడున్నాయి. ఒక్కటి మచ్చితన మాకు. ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ, కేళీ విహార లక్ష్మీ నారసింహ. ఆ శ్రీరాగం అని రాగిరేకులో ఉంది, ఆ శ్రీరాగంలోనే స్వరపరిచాను. అంటే శ్రీరాగంలో శాంతము, భక్తి, శృంగారము, ఈ రౌద్రం అనుకోవచ్చు దీన్ని, ఇలాగా గాంభీర్యం అనుకోవచ్చు. అన్ని రసాలు చూపించాను అన్నమయ్య కీర్తన స్వరపరిచి. ప్రళయ మారుత ఘోర భస్త్రికా ఫూత్కార లలిత నిశ్వాస డోలా రచనయా, ప్రళయ మారుత ఘోర భస్త్రికా ఫూత్కార లలిత నిశ్వాస డోలా రచనయా, కులశైల కుంభిని కుముదహిత రవి గగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ, కులశైల కుంభిని కుముదహిత రవి గగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ. ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ, కేళీ విహార లక్ష్మీ నారసింహ. ఇంతటి వాక్శుద్ధి, ఆ వాక్ చాతుర్యం కూడా, అంటే క్లియర్ గా పలకడం అనేది పట్టు, అది అంతా ఆ రాగంలో చూపించారు. సాహిత్యపరంగా ఇదే ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఇది శ్రీరాగమే. ఇది అప్రోచ్ వేరు, చాలా శాంతంగా. బాపు బాపనగా పరగితిగా, ఇదే శ్రీరాగంలో పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు. అనేకమైన పెళ్లి పాటలు ఉన్నాయి అన్నమయ్యవి, బాగా ప్రాచుర్యం పొందిన పాట. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. అలా
చక్కటి సన్నివేశాలన్నీ తీసుకుని అన్నమాచార్యుల వారు చాలా పెళ్లి పాటలు వేశారు. ఈ తరం అంటే చాలా తరాల నుంచి ప్రాచుర్యం వస్తూనే ఉన్నాయి. బట్ ఏది ఏమనుకున్నా మనం ఎన్ని మాట్లాడుకున్నా కానీ కొన్ని కీర్తనలే మాత్రమే ఎక్కువ తరచుగా పాడుకుంటున్నారు అనేది మాత్రం వాస్తవం. ఇంకా ప్రాచుర్యం పొందాల్సినటువంటి సంకీర్తనలు ఏ విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటే ఈ తరం వాళ్ళకి అందేటటువంటి అవకాశం ఉందని మీ అభిప్రాయంగా మీరు అనుకుంటారు? పాటల సంఖ్య పెరిగినప్పుడు కొన్ని అవస్థలు వస్తాయి. ఎందుకంటే మనకు వచ్చిన పాటలన్నీ ప్రదర్శించడానికి తగ్గన్ని పాట కచేరీలు అవకాశం దొరకాలి కదా అందరికీ, అది కష్టమే. రెండవది, అన్ని కచేరీలు అన్ని ప్రాంతాల్లోనూ అందరూ వినడానికి లభించాలి కదా. ఒక ఊళ్ళో ఎక్కువ కచేరీలు ఉంటాయి, కొన్ని ఊళ్ళలో తక్కువగా ఉంటాయి. మరి ఇక్కడ పాడిన పాటలే మళ్ళీ అక్కడ పాడాలి, అక్కడ వాళ్ళు వినాలంటే ఇలా పాడిన పాటలే పాడుతూ ఉండాల్సిన పరిస్థితి కూడా కొంత ఉంటుంది. అయితే ఛానళ్ళ ద్వారా వచ్చేటప్పుడు మటుకు వారు కొంత అద్భుతమైన సేవ చేశారు ఈ పాటల ప్రచారానికి. నేనేం అనుకుంటారంటే, ఒక సంవత్సరం పాటు ఒక సెలెక్టివ్గా కొన్ని పాటలు వేసి అవి జనం బాగా విన్న తర్వాత సెట్ మార్చాలి. మార్చి ఇంకొక సెట్లోకి వెళ్ళాలి. ఇంకొక సంవత్సరం పాటు ఆ సెట్ ఆఫ్ సాంగ్స్ వేస్తూ ఉండాలి. పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా వాటిని అంటే దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ ప్రణాళిక వేయాలి. ఏదో మన దగ్గర కొన్ని పాటలు ఉన్నాయి, జనానికి బాగా ఇష్టమైనవి అందుబాటులో ఉన్నాయి, వేసేస్తున్నామని క్యాజువల్గా వేసి వదిలేయడం కాకుండా అన్నమయ్య పాటలకి ప్రచారానికి మనం కొంత దోహదం చేయాలి అని ఒక కమిట్మెంట్ పెట్టుకుని దానికని ఒక టీం ఏర్పడి వాళ్ళు అసలు పాటలు ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి ఏమిటి మొత్తం లిస్ట్ వేసుకుని దీంట్లో ఎవరు మిగతా ఛానళ్ళలో అక్కడక్కడ ఎక్కడ ఏ వస్తున్నాయి మనం కొత్తగా ఏమి ఇవ్వగలం లెక్కేసుకుని వీటిని ఎంతకాలం ఏ టైమింగ్స్లో వేస్తే జనం బాగా చూస్తారు అని ఒక పద్ధతి ప్రకారం ఆలోచించి వీటన్నిటికీ కొంత టైం వెచ్చించి చేస్తే కొత్త కొత్త పాటలు ఇంకా బాగా చాలా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళ ద్వారా చాలా ప్రచారం అయింది. కళలనే వ్యూహంలో మోక్షాన్ని ప్రసాదించే సాధనాలని మనకి పెద్దలు చెప్తున్నప్పుడు సంగీతం ముఖ్యంగా సంకీర్తన విషయానికి వచ్చేసరికి చాలా త్వరితగతిని భగవంతుని మనం చేర్చే మార్గం అని మీలాంటి పెద్దలందరూ మనం తరచుగా చెప్తూ ఉండడం అని మేము వింటూ ఉంటాం. మానవుణ్ణి మనిషిని ఒక వ్యక్తిని సన్మార్గంలో పెట్టడానికి ఇవి ఏ విధంగా దోహదపడాలని మీరు అనుకుంటారు? నిస్సందేహంగా ఈ సంగీతం అనేది మానవుల్ని తరింపజేస్తుంది. అయితే విన్నవాళ్ళందరూ 100% అని చెప్పలేము. వాళ్ళలో ఉండే సహజమైన సంస్కారాలు కూడా కొంత పాత్ర పోషిస్తాయి. ఏమాత్రం వాళ్ళలో ఆధ్యాత్మిక చింతన అవి ఉండి ఈ సంగీతాన్ని ఆ విధంగా వాళ్ళు వాడుకోవడం మొదలు పెడితే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. కొండకొచ్చో ఆ దృష్టి లేనివాడని కూడా ఆకర్షించి క్రమేపీ మార్చే అవకాశం ఉంది. నాకు తెలిసిన చాలామంది మిత్రులు ఈ సంకీర్తనలు విని 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 క్రమంగా వెంకటేశ్వర స్వామి భక్తులైపోయినారు. అంటే దేవుడు అంటే ప్రత్యేకించి ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా చాలా క్యాజువల్గా పొద్దున్న లేచాము, స్నానం చేసాము, బట్టలు కట్టుకుని బయటకు వెళ్ళిపోయాము, వచ్చేసాము, పడుకున్నాము, అలా జీవితం గడిపే వాళ్ళలో కూడా ఈ సంకీర్తనలు విని 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 క్రమంగా సంవత్సరానికి ఒకసారి కాదు 3 సార్లు వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఉండలేనంత భక్తి తత్పరత ఏర్పడిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ తరం గాయకులు వర్ధమాన గాయకులు ఎంతో చక్కటి శ్రావ్యంగా పాడేవాళ్ళు మనకి ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సందేశం? ట్యూన్ పాడడం ఒకటే కాదు, పాట పాడడం అంటే చాలా ఉన్నాయి. ఒక పాట రాణించాలంటే, ఒక కళాకారుడు రాణించాలన్నా, కళాకారిణి రాణించాలన్నా పాట మంచిదై ఉండడం, ట్యూన్ బాగుండడం, వాళ్ళ గొంతు బాగుండడం అనేది ఇవన్నీ కలిపి ఒక 50 నుంచి 60% వరకే. మిగతా అదంతా వారు శబ్దాన్ని పలికే తీరు, ఆ శబ్దం పలికేటప్పుడు వాళ్ళ మనసుని వాళ్ళు నిగ్రహించుకుని ఆ భావాన్ని వారు అనుభవిస్తూ ఆ అనుభవాన్ని వారి ఉచ్చారణలోనూ గానంలోనూ ప్రదర్శించడం అనేది ఒక ప్రత్యేకమైన కళ. గాయకులు గమనించాల్సిందంటే శబ్దం పలికే తీరే, అది ఒక పెద్ద సైన్స్. అది
దాని మీద దృష్టి పెట్టి జాగ్రత్తగా వాళ్ళ కంఠాన్ని వాళ్ళు మోల్డ్ చేసుకుని పాడితే ఎక్కువ పాటలు పాడక్కర్లా. ప్రతి పాట పాడేసేస్తేనే గొప్ప అనుకోకర్లేదు. వాళ్ళకి వాళ్ళ గొంతులో ఏవి రాణిస్తాయో తెలుసుకుని వాటిని మనస్ఫూర్తిగా ఈ నేను చెప్పిన జాగ్రత్తలని తీసుకుని సాధన చేసి మనసు కేంద్రీకరించి అనుభూతితో పాడితే, అంటే ఆ అనుభూతి అక్షరం పలకడంలోనే బయటపడిపోవాలి. అది అలా సాధన కనుక చేస్తే చాలామంది బ్రహ్మాండమైన సింగర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలకాలం శ్రోతలకి వాళ్ళ హృదయాల్లో స్థానం సంపాదించి ఈ రంగానికి, సంగీత రంగానికి న్యాయం చేయగలిగిన వాళ్ళు అవుతారు. వాళ్ళు ఆ తరం వాగ్గేయకారులు కేవలం భక్తి మార్గాన్ని పట్టుకుని సంగీతాన్ని మాధ్యమంగా చేసుకుని స్వామిని, భగవంతుడిని ఏ విధంగా చేరాలని తాపత్రయపడ్డారో, ఈ తరం వాగ్గేయకారులో ప్రముఖులైనటువంటి మీరు కేవలం భక్తి మార్గాన్ని నమ్ముకుని, అన్నమయ్య సంకీర్తనని నమ్ముకుని, దాన్ని నమ్ముకోవడమే కాకుండా ప్రాచుర్యం చేస్తూ, మనం ప్రచారం చేస్తూ కూడా ఎన్నో వందల సంకీర్తనలు మీరు స్వరపరచడం, అలాగే ఏకలవ్య శిష్యులు మీకు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు ఇండైరెక్ట్గా తయారు చేసినట్టే. మీకు శిష్యులు అంటే ఇంకా ప్రపంచం అంతా ఉన్నట్టే లెక్క మీకు. మరి మీ సంకీర్తనలు ఇలాగే ఇంకా అనేక సంకీర్తనలు మీరు స్వరపరిచినవి ఇంకా ప్రజా బాహుళ్యంలోకి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి స్వరాచన కార్యక్రమానికి విచ్చేసినందుకు అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. చెప్పుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి, అవును, చెప్పుకోవాలని అనుకునేవి ఎన్నో ఉంటాయి, అనంతమైన విషయాలు. కానీ ఉన్నంతలో మనసులో ఉన్న కొన్ని మాటల్ని మీతో పాలు పంచుకుని ఈ విధంగా కాసేపు మనం అన్న ఒక భావనతో ఈ సంకీర్తనల గురించి, అన్నమయ్య గురించి, నా గురించి ముచ్చటించుకునే ఈ సదవకాశం కలిగించినటువంటి భక్తి టీవీ వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నమస్కారం. చూశారు కదండి, అన్నమాచార్య సంకీర్తనలు ఎంతసేపు మాట్లాడుకున్నా వాటి సాహిత్యం గురించి, సంగీతం గురించి మనకి తనివి తీరదు. అలాగే శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారితో ఎంతసేపు ముచ్చటించినా కూడా సంకీర్తనల ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఈనాటి స్వరార్చన కార్యక్రమం. మరొక విశిష్ట అతిథితో కలుసుకునేంత వరకు సెలవు. నమస్కారం.